సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి నిన్నటి వీడియోలో మనము సూర్యగ్రహణాల గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ రోజు వీడియోలో చంద్రగ్రహణాలు ఈ 2024లో మనకి చంద్రగ్రహణాలు ఎన్ని అండ్ ఏ టైంలో పడుతూ ఉంటాయి అండ్ మన భారతదేశంలో కనపడతాయా లేదా అండ్ మనము గర్భవతులము ప్రెగ్నెన్సీ వాళ్ళు ఈ ఇయర్లో మనకి జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా అంటే చంద్రగ్రహణం పట్టినప్పుడు అండ్ ఆ గ్రహణం అనేది మన ఇండియాలో ఉందా లేదా అనేది ఈరోజు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. నిన్నటి వీడియోలో అయితే మనము సూర్యగ్రహణం గురించి తెలుసుకున్నాం, ఈరోజు చంద్రగ్రహణం గురించి. సో ఫస్ట్ అయితే చంద్రగ్రహణం గురించి మీరు అంతగా టెన్షన్ పడాల్సిన పనేం లేదు. మనకి భారతదేశంలో 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు ఉన్నాయన్నమాట ఈ ఇయర్లో. అండ్ భారతదేశంలో మనకి టైమింగ్స్ అనేవి చెప్పారు కానీ అవి మనకి వర్తించవు. సో అది ఏం డేట్ అంటే మనము ఇప్పుడే డిసైడ్ అయిపోవద్దు, ఇది ఓన్లీ క్యాలెండర్లో చూసి చెప్తున్నాయి డేట్స్ అండ్ టైమింగ్స్. సో డేట్ అయితే సేమ్ ఉంటుంది కానీ పంచాంగంలో మనకి ఏప్రిల్ నెలలో మనకి పంచాంగం వస్తుంది కొత్తది. సో అందులో మనకి క్లియర్గా ఉంటుంది అన్నమాట మన భారతదేశంలో ఈ నియమాలు పాటించాలా లేదా, కనిపిస్తుందా లేదా అండ్ ఒక్కొక్క దగ్గర గ్రహణం పట్టినప్పుడు కూడా మన ఇండియాలో ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. వాటన్నింటి గురించి మనము పంచాంగం వచ్చాక తెలుసుకుందాం. సో ఇప్పుడైతే నిన్నటి వీడియోలో సూర్యగ్రహణాలు టైమింగ్స్ అండ్ డేట్స్ తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు దాని రిలేటెడే చంద్రగ్రహణాలు టైమింగ్స్ అండ్ డేట్స్ అనేవి మనం ఖచ్చితంగా తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో ఫస్ట్ అయితే మనకి ఈ నెలలో ఈ ఇయర్లో 2024లో తొలి చంద్రగ్రహణం ఎప్పుడంటే మార్చి 25వ తారీఖు సోమవారం రోజు ఉంది. మార్చి 25వ తారీఖు అంతకుముందు దానికి ముందుగా మనకి ఒక సూర్యగ్రహణం అనేది పడుతుంది. ఫస్ట్ తొలి సూర్యగ్రహణం అనేది పడిన తర్వాత వెంటనే అది అమావాస్యకైతే ఈ చంద్రగ్రహణం అనేది పౌర్ణమికి ఖచ్చితంగా గ్రహణం అనేది పడుతూ ఉంటుంది. అది డేట్ వచ్చేసి మార్చి 25వ తారీఖు, ఆ రోజు సోమవారం అవుతుంది. సో టైమింగ్స్ చెప్తాను చూడండి. ఉదయం 4:50 స్టార్ట్ అయ్యి 9:52 ఎండ్ అవుతుంది. సో చంద్రగ్రహణం అనేది మార్నింగ్ టైంలో పడుతుంది కాబట్టి ఇది ఎర్లీ మార్నింగ్. ఆ టైంలో చంద్రుడు ఉంటాడు, ఒక్కొక్కసారి ఉండడు. సో నియమాలు పాటించాలా లేదా అనంటే మన ఇండియాలో లేదన్నమాట. సో భారతదేశంలో ఈ గ్రహణం అనేది లేదు, కనిపించదు కాబట్టి గర్భవతులు నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఈ టైమింగ్స్ అనేవి మనకు కరెక్ట్గా సెట్ అవుతున్నాయి కానీ సూర్యగ్రహణం మన వైపు లేదు కాబట్టి చంద్రగ్రహణం కూడా కనపడే అవకాశం అస్సలే లేదు. కానీ పర్టికులర్గా మనమైతే ఇప్పుడే డిసైడ్ అవ్వద్దు, పంచాంగంలో చూసి టైమింగ్స్ గురించి నియమాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది టైమింగ్స్ అనేవి చంద్రుడు ఉండే టైం కాబట్టి ఇదొక్కటి మనము ఆలోచించుకోవాలి. అండ్ మనకి ఎక్కడెక్కడ భారతదేశంలో అయితే ఉండదు, మరి ఎక్కడెక్కడ కనిపిస్తూ ఉంటుందంటే యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం ఇక్కడ మాత్రమే మనకి ఈ చంద్రగ్రహణం అనేది పడుతూ ఉంటుందన్నమాట. సో వాళ్ళు అక్కడ నేను ఇప్పుడు చెప్పిన దేశాల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నియమాలు అనేవి పాటించాలి. అక్కడ మన ఇండియన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇండియన్స్ అనేవాళ్ళు నియమాలు అనేవి పాటిస్తూ ఉంటారు. భారతదేశంలో ఉన్న ప్రెగ్నెన్సీ వాళ్ళైతే పాటించాల్సిన అవసరం లేదు అని అయితే ఇప్పుడు క్యాలెండర్లో ఉంది. అండ్ ఇంకొకటి ఉంది మనకి చంద్రగ్రహణం. అది ఎప్పుడంటే ఇది 2వ చంద్రగ్రహణం అన్నమాట. 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి కదా. సో అందులో భాగంగానే ఇంకో సూర్యగ్రహణం వచ్చేసి అక్టోబర్ 2వ తారీఖు ఉంది కదా. ఇప్పుడు చంద్రగ్రహణం గురించి చెప్పుకుందాము. అక్టోబర్ తర్వాత వెంటనే సెప్టెంబర్ 18వ తారీఖు బుధవారం అవుతుంది ఆ రోజు. ఈరోజు మాత్రం చంద్రగ్రహణం ఉందన్నమాట. సో టైమింగ్స్ వచ్చేసి ఇదైతే పాక్షిక చంద్రగ్రహణం, ఇది కూడా సరిగా ఏం కనపడదు. ఇక్కడ పడే ఏరియాల్లో కూడా పాక్షిక చంద్రగ్రహణమే. అండ్ టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం 12:51 నుండి 2:12 వరకు. సో ఇది మధ్యాహ్నం టైంలో పడుతుంది కాబట్టి ఇది కూడా మనకైతే ఈ గ్రహణం కూడా మన భారతదేశంలో అయితే లేదు. మన భారతదేశంలో లేకుండా మీరు వీడియో ఎందుకు చేస్తున్నారని నాకు లాస్ట్ టైం ఒక కామెంట్ వచ్చిందనమాట. ఎందుకంటే మన భారతదేశంలో ఉందో ఏమో అని టెన్షన్ పడే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో భారతదేశంలో ఉన్నా లేకున్నా కొన్నిసార్లు నియమాలు అనేవి అంటే సూర్యగ్రహణం అనేది అన్ని గ్రహాల మీద ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది. సో చంద్రగ్రహణం కూడా ఒక్కొక్కసారి ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో మనకి దగ్గరగా ఉన్న దేశాల్లో పడినప్పుడు మనం కూడా నియమాలు పాటించాలి. సో ఆ దేశాలు మనకి రిలేటెడ్గా ఉన్నాయా లేదా చూసుకొని నియమాలు పాటిస్తారనమాట. సో అందుకే నేను
పర్టికులర్గా సూర్య చంద్ర గ్రహణాల గురించి చెప్తూ ఉంటాను. సో ఇది కూడా మన భారతదేశంలో అయితే లేదు. గర్భవతులు నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఈ రెండో చంద్రగ్రహణం కూడా. అండ్ ఏ ఏరియాల్లో పడుతుందంటే యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇంతే. యూరప్, ఆసియా, ఉత్తర దక్షిణ అమెరికాలో మాత్రమే ఈ గ్రహణం అనేది పడుతుంది, మన భారతదేశంలో కనిపించదు. సో ఈ ఇయర్ మాత్రం 2024లో క్యాలెండర్ లెక్కల ప్రకారం చూసుకుంటే ఏ గ్రహణం కూడా ఈ ఇయర్ గ్రహణమే లేదు, అసలు మన భారతదేశంలో కనిపించదు. అండ్ నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు. సో గ్రహణం టైంలో పర్టికులర్ ఈ డేట్లలో చాలా ఫేక్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. ఏదైనా సరే మీరు నాసా వాళ్ళ వీడియోస్ అనేవి చూడాలన్నమాట. గ్రహణం ఏ ఏరియాల్లో పడుతుంది, ఎక్కడెక్కడ అండ్ టైమింగ్స్తో సహా చెప్తూ ఉంటారు. ఆ రోజు ముందు రోజు వీడియో అనేది రిలీజ్ చేస్తారు, అది చూస్తే మీరు సరిపోతుంది. లేదంటే ఒక పంచాంగం తీసుకొచ్చుకొని పెట్టుకోండి, వాటిల్లో మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో మీకు అంత రిస్క్ లేకుండా నేను పంచాంగం తీసుకొచ్చుకొని చెప్తూ ఉంటాను కాబట్టి నా వీడియోలు చూసినా కానీ సరిపోతుందన్నమాట మీకు. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో గ్రహణాల గురించి భయపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ ఇయర్ అయితే సేఫ్ అన్నమాట. ఈ ఇయర్ మొత్తంలో కూడా ఒకవేళ మీరు ఇప్పుడే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే 2024లో మీకు ఒక్క గ్రహణం కూడా లేదు, ఆ నియమాలు కూడా పాటించాల్సిన అవసరం రాదు. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు సూర్య చంద్రగ్రహణాల గురించి చెప్పండి అనేసి అడిగిన వాళ్ళందరి కోసం కూడా ఈరోజు నేను ఈ చంద్రగ్రహణాల గురించి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అండ్ పర్టికులర్ అదే డేట్లో కూడా నేను ఒక్కసారి మీకు మెన్షన్ చేసి మళ్ళీ ఒకసారి చంద్రగ్రహణం గురించి వీడియో అనేది షేర్ చేస్తాను. సో ఈ ఇయర్ చంద్రగ్రహణాలు కానీ సూర్యగ్రహణాలు కానీ మన భారతదేశంలో లేవు అని చెప్పడానికే మీ ముందుకైతే వచ్చాను. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.